హలో గాయ్స్, మళ్ళీ నేను బిర్యానీ చేయబోతున్నా. సో ఇవి బిర్యానీ సామాన్లు అండ్ మసాలా, ఇది బిర్యానీ మసాలా అండ్ బాస్మతి రైస్ నానబెట్టుకున్న, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మష్రూమ్, ఇది పుదీనా అండ్ ఇది వచ్చేసి పుదీనా పేస్ట్. సో ఇంకెందుకు లెట్ స్టార్ట్. ఓకే, తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను డైరెక్ట్ చేసేస్తున్నా, దమ్ చేయట్లేదు. సో ఆయిల్ వేసాను 4 టేబుల్ స్పూన్స్, మీకు కనిపిస్తుందా? అండ్ ఇది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కాబట్టి మనం సామాన్లు వేసుకోవాలి, వేగుతాయి. సో ఏముంది, 4 లవంగాలు, యాలకులు, సాజీరా అండ్ బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 4 మిరియాలు. సో అవి వేసేసుకోవాలి. సో లిటిల్గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. పుష్ప మూవీ ఎంతమంది చూశారు? నేను చూస్తున్నాను, టీవీలో చూస్తున్నా. ఓకే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఆబ్వియస్లీ పాన్ ఇండియా మూవీ అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంటుంది, డ్యాన్స్ బాగుంటుంది. నేనైతే అల్లు అర్జున్కి డ్యాన్స్కి, యాక్టింగ్కి చాలా పెద్ద ఫ్యాన్. సో కొంతమంది బాగాలేదు, యావరేజ్ అంటున్నారు, కానీ సినిమా ఎంతో కష్టపడి తీస్తారు. ఎంత చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, షూట్స్ అయినా ఎంతో కష్టపడి తీస్తారు కదా. మనం చూసి బాగాలేదు అంటే ఇట్స్ నాట్ గుడ్. సో ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. సో నాకైతే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. రష్మిక గారు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. సో మూవీ చూస్తూ బిర్యానీ చేసుకోవాలనిపించి బిర్యానీ కూడా చేసుకుంటున్నాను అన్నమాట. సో కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా. సాల్ట్ వేసుకొని అటు ఇటు కొంచెం కలుపుకోవాలి. సో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా వేగుతాయి అన్నమాట. అట్లా ఇట్లా కలపాలన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మసాలా వేసుకోవాలి. వేగాక ఇంకా కొంచెం వేగాలి, కొంచెం వేగనిద్దాం. మీలో ఎంతమంది ఈ మధ్య బిర్యానీ చేసుకున్నారు? బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. బయట ఏముంది, 130కి, 140కి, 230కి వాడిచ్చేది ఒక ప్యాకెట్. మహా అయితే 1-2 తింటారు. అదే ఇంట్లో చేసుకుంటే 4 తింటారు కదా. అందులోని బయట వాడు ఎలా చేస్తాడో కూడా తెలియదు. వంట రాకపోతే నేర్చుకొని చేసుకోండి. ఎన్ని రోజులు అలా బయట తింటారు? పేస్ట్ కూడా వేసేసాను. సో అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా, వాటర్ అంతా పైకి రావాలి. సో పేస్ట్ వేసిన తర్వాత అట్లీస్ట్ 2 to 5 minutes అనేది మూత పెట్టాలి. వాటర్ అనేది పైకి వస్తుంది అన్నమాట. అది కొంచెం స్మెల్, ఆ వాసన అనేది పోతుంది, పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వస్తుంది. సో అంతవరకు మనం 2 to 5 minutes మూత పెట్టుకోవాలి. సో వేగిపోయింది. ఇప్పుడు నేను మష్రూమ్స్ వేసుకున్నాను. మష్రూమ్స్ వేసుకొని కూడా ఒకసారి అటు ఇటు తిప్పాలన్నమాట. అది కూడా కొంచెం వేగి కొంచెం మగ్గుతుంది అన్నమాట మష్రూమ్. సో మనం దీనికి కూడా ఒక 2 to 5 minutes అనేది మూత పెట్టుకుంటాం. ఓకే, మష్రూమ్ కూడా కొంచెం టేస్ట్, ఆ ఫ్లేవర్, ఉప్పు, కారం, మసాలా అదంతా మష్రూమ్కి పట్టాలి కాబట్టి దాన్ని కూడా 2 to 5 minutes ఉంచాలి. సో అది ఏదైతే మష్రూమ్ కూడా కొంచెం ఎగిపోయింది. ఇప్పుడు బాస్మతి రైస్ వేసేసాను. సో మనం మెల్లిగా ఇలా కలుపుకొని మంచిగా, అండ్ మనం ఏదైతే క్వాంటిటీ తీసుకున్నామో ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేసేయాలి. అండ్ నేను కొంచెం పుదీనా పేస్ట్ కూడా వేద్దాం అనుకుంటున్నాను, వేస్తాను. సో
సో ఈ మసాలా అంతా పైకి వస్తుంది అన్నమాట, చక్కగా మంచిగా ఉంటుంది. సో మన దగ్గర ఏమైనా మసాలాస్ ఉంటే చక్కగా వేసుకోవచ్చు. నా దగ్గర చికెన్ మసాలా ఉంది, వేస్తున్నా. ఏమైనా మసాలా పౌడర్స్ ఉంటే వేసుకోవచ్చు చక్కగా. నెక్స్ట్ కొంచెం పేస్ట్ వేస్తాను, పుదీనా పేస్ట్ అన్నమాట. గ్రీన్గా ఉంటుంది రైస్. పుదీనా పేస్ట్ వేసాను కొంచెం. అంటే ఉత్తు బిర్యానీ కన్నా ఒక ఫ్లేవర్డ్ బిర్యానీ అయితే బాగుంటుంది కదా, సో అందుకని పుదీనా వేసాను. పుదీనా విత్ మష్రూమ్ అన్నమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, మష్రూమ్ ఎప్పుడు కూడా చేయలేదు. మష్రూమ్ బిర్యానీ అనేది ఫస్ట్ టైం నేను కూడా చేసేది. ఎట్లా ఉంటుంది, ఎలా వస్తుంది అనేది నేను కూడా చూడాలి. క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే ఏ బిర్యానీ అయినా బాగుంటుంది. సో ఇప్పుడు దానిపైన కొంచెం పుదీనా ఆకులు, పుదీనా, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, మరి ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం. ఇప్పుడు మనం ఇవి ఏదైతే బాస్మతి రైస్ వాటర్ అవంతా వేసాం కదా, కొంచెం టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు అది సరిపోయిందా, కారం అది సరిపోయిందా అనేది. కొంచెం చేదు వచ్చినట్టుంది, అంటే పుదీనా వేసాను కదా, ఇది కుక్ అవ్వాలి కదా, కొంచెం కుక్ అయితే సెట్ అవుతుంది. నాకెందుకో కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. సో చాలామంది కర్రీస్ చేసినప్పుడు, బిర్యానీ చేసినప్పుడు మనం ఎంత క్వాంటిటీ సాల్ట్ వేసుకున్నా లాస్ట్లో కొంచెమైనా సాల్ట్ యాడ్ చేస్తాం కదా, అది ఆడవాళ్ళకున్న సైన్ అన్నమాట. సో వేసేసా కొంచెం సాల్ట్. సో వేసేసా కదా, ఒక 2 minutes పాటు మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. మూత పెట్టి ఒక 20 minutes మనం వెయిట్ చేసామంటే మనకి అద్భుతమైన పుదీనా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో 15 minutes వెయిట్ చేయండి. ఓకే.